అంటే అది అఫీషియల్ గా బయటకు వచ్చే వరకు మేము చెప్పడానికి లేదండి. ఓకే. మోడీ గారు ఎప్పుడు వస్తారు ఏంటి అనేది పిఎంఓ నుంచి రావాల్సిన సమాచారం. అదేవిధంగా ఇక్కడ ముఖ్యమంత్రి గారు కూడా దాన్ని ధృవీకరిస్తారు. అంటే అమరావతి విషయంలో మేము మొదటి నుంచి ఆ మా మీద అనేక రకాలుగా దుష్ప్రచారం చేశారు. ఏదో మట్టి ఇచ్చారు, లేకపోతే నీళ్లు ఇచ్చారని. సరే, ఎన్ని నీలాపనిందలు వేసినా భారతీయ జనతా నీలాపనిందలేసినా ఈసారి మళ్ళీ రీలాంచింగ్ ఏం తెస్తారనేది కూడా చూస్తారు. పార్టీ ఆల్రెడీ ఇచ్చాం కదా. మ్మ్. ఆల్రెడీ అక్కడ 4 కేంద్ర సంస్థలు ఇచ్చాము, ఇంతకు ముందే ఇచ్చాం. మ్మ్. అదేవిధంగా అంత ముందు కూడా రాజధానికి సంబంధించి 2,500 కోట్ల డబ్బులు ఇచ్చాం. అదే బ్రిడ్జికి, ఓవర్ బ్రిడ్జికి కూడా 1000 కోట్లు ఇచ్చాం. అంటే నేనేమంటానంటే, ఈ 5 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ లో జరిగిన దాన్ని ఎప్పుడైనా సరే మనం ఒక పీడకలగా అయినా సరే గుర్తించుకోవాలా. అంటే ఏది చేయకూడదో అనేది మనం ఒక లైవ్ ఎగ్జాంపుల్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక ముఖ్యమంత్రి. కానీ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఏ కులం మీద దేశంతోటో, లేకపోతే ఏదైనా వ్యక్తిగత ఎజెండాలు పెట్టుకొని పనిచేస్తే అది ప్రజాద్రోహం కింద కూడా వస్తుంది. ఎక్కడి నుంచో పాకిస్తాన్లో నుంచో, లేకపోతే ఇంకో దగ్గర నుంచో, చైనా నుంచి వచ్చే ముష్కరాలు చేసేదాన్ని మనం ఆ, దాన్ని తిప్పుకొట్టడాన్ని మనం ఆ, ధైర్య సాహసాలతో చెప్పుకుంటాం. కానీ అన్నిటికంటే కూడా ఇటువంటి జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక ద్రోహుల్ని తిప్పికొట్టడం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి వాళ్ళ జీవితంలో భాగం అయిపోయింది. మ్మ్. దాన్ని వాళ్ళు చాలా బలంగా ఓటు రూపంలో చూపించారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిని పడకేయించడం అనేది ఖచ్చితంగా ప్రజాద్రోహం. దానికి శిక్ష ఏం చేయాలంటే ఎలక్షన్ కమిషన్ కూడా ఇలాంటి వ్యక్తుల్ని, ఇలాంటి పార్టీల్ని పర్మనెంట్ గా ప్రజా జీవితంలో దూరంగా ఉంచాలి. ఎందుకంటే వాళ్ళు ఎన్నికల టైంలో ఒప్పుకొని ఆ తర్వాత దరిదాపు ఇందాక శ్రీధర్ గారు చెప్పినట్టు ల్యాండ్ పూలింగ్ అనేది చిన్న విషయం కాదు. ఎవరిగాడు మనకు 1 ఎకరా భూమి గాడు ఇవ్వరు. అంటే భూమి అనేది ప్రతి ఒక్కరికి ఆత్మగౌరవంతో కూడుకునే ఆహారం. అలాంటిది భూమి ఇచ్చారంటే ఎంతో ఆరాధనతోటో, ఎంతో కమిట్మెంట్ తో, ఎంతో నిబద్ధతతో చేసిన ఒక ప్రక్రియ అది. హైదరాబాద్ నుంచి మనం బయటకు వచ్చేసిన తర్వాత మనకేంటి పరిస్థితి అనుకున్నప్పుడు ప్రజల్లో వచ్చిన ఆ భావోద్వేగం, దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అప్పట్లో మా కూటమి ప్రభుత్వం కావచ్చు, ఒక ట్రాన్స్పరెన్సీగా పై నరేంద్ర మోడీ గారు ఉన్నారు, మాకున్నారన్న నమ్మకంతో ఇచ్చారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిన ఉత్పాతాన్ని నివారించే క్రమంలో 7 నెలలుగా ఒక వర్క్ జరుగుతూ ఉంది. ఏ అంటే మరి అమరావతి, పి అంటే పోలవరం అనే పరిస్థితిలో, ఒక పి అంటే పోలవరం అనే పరిస్థితిలో చాలా స్పష్టంగా ముందుకెళ్తా ఉంది ప్రభుత్వం. అదే సమయంలో కేంద్రం కూడా మీరు గమనించండి, పోలవరం నిధులు ఇచ్చాము, అమరావతి నిధులు ఇచ్చాము. అంటే మా చిత్తశుద్ధిని కేంద్ర ప్రభుత్వం చాటుకుంది. భారతీయ జనతా పార్టీ ఏలుబడిలో ఉండే ప్రభుత్వం స్పష్టంగా మేము మా నేను వైఖరి ఇక్కడ మీ తెలియజేస్తాం. చిత్తశుద్ధి విషయంలో ఇంకొక పాయింట్ ని ప్రశ్నిస్తాను. అంటే ప్రజల తరపున మీ చిత్తశుద్ధిని ఇంకా కొంచెం ప్రశ్నించాలి అని చెప్పి అక్కడక్కడ ఉన్నాయి డౌట్లు. ఎందుకనంటే మిగతా ఒక నిమిషం ఒక నిమిషం లెట్ మీ ఫినిష్ మై క్వశ్చన్. ఇప్పుడు మీరు అన్నారు ఏమండి మట్టి నీరు ఇచ్చాము, మా మీద చాలా నీలాపు నిధులు వేస్తారు అని అన్నారు. మేము నిరూపించుకుంటున్నాం, ఇప్పుడు మేము చిత్తశుద్ధితో ఉన్నాం, ఫండ్స్ ఇప్పించేస్తున్నాం అయిగో అని అంటున్నారు. ఫండ్స్ చేసాం. ఒక నిమిషం, ఫండ్స్ ఇప్పించినా ఇంకా కేంద్ర సంస్థలు అక్కడికి వచ్చి కాస్త సెటప్ పెట్టుకుంటే, జోనల్ క్యాంప్ ఆఫీసులలో, రీజనల్ ఆఫీసులో ఇవన్నీ వస్తే అప్పుడు కదా ఇంకొంచెం మీ ఫోర్స్తో వెళితే చిత్తశుద్ధి నిరూపించుకున్నట్టు అది అని ఖచ్చితంగా అని ప్రజల నుంచి డౌట్ ఏం అక్కర్లేదు. అది మనకు రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రులు ఉన్నారు, మా పార్టీకి సంబంధించి వర్మ గారు ఉన్నారు, అదేవిధంగా రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు, మరి చంద్రశేఖర్ గారు ఉన్నారు. నేనేమంటానంటే, మన కేంద్రం సంబంధించిన మంత్రులు అక్కడ మానిటరింగ్ చేసుకోవాలి. మన బిడ్డ అందంగా కనబడచ్చు. అక్కడ చేయాల్సింది ఏంటంటే, ఢిల్లీ స్థాయిలో ఎన్ని మానిటరింగ్ చేసుకోవాలి, రోజు అదే ఈ రెగ్యులర్ జోనల్ క్యాంప్ ఆఫీసులు, రీజనల్ క్యాంప్ ఆఫీసులు వచ్చి అక్కడ సెటప్ పెడితే అప్పుడు కనిపిస్తా ఉంటాయి అన్ని. అమరావతి పోలవరం మాత్రమే కాదు, విశాఖ స్టీల్ ప్లాంట్ కి ఉద్యోగ ప్యాకేజ్ ఇవ్వడం కానీ, అదే రైల్వే జోన్ కి సంబంధించి నిధులు కేటాయించడం కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పట్ల మాకు ఖచ్చితంగా కన్సర్న్ ఉంది. ఆ కన్సర్న్ ని నిరూపించుకోవడానికి అనేక రకాలుగా చేశాం. అయితే మనం కూడా ఏం చేయాలంటే, ఇక్కడ ఆ రోజు నేను మీకు గుర్తు చేస్తున్నాను, ఇది రాష్ట్రం ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాల్సింది. ఆ రోజు ఒకే ఏడాదిలో 11 విద్యా సంస్థలు వచ్చాయంటే కారణం సుజనా చౌదరి గారు కేంద్ర మంత్రిగా ఉండి ఫాలోఅప్ చేశాడు. ఇది ఎవరు కాదని సత్యం. అంటే రెగ్యులర్ మానిటరింగ్ అనేది ఖచ్చితంగా అవసరం. ఈ రోజు ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని
ఇప్పుడున్న కేంద్ర మంత్రులు కూడా పనిచేయాలి. పనిచేసి రోజు ప్రాసెస్ ఏంటి, ఆ రోజు వెంకయ్యనాయుడు గారు కూడా ఉపరాష్ట్రపతి హోదాలో ఉన్నప్పుడు కూడా చొరవగా మొన్న అసెంబ్లీలో కూడా ఆయన ప్రశ్న వేశారు కదా, నాకు ఒక అంగుళం భూమి ఉన్న నిరూపించండి అని చెప్పి ఆయన కూడా ప్రశ్న అడగడం అయింది, ఛాలెంజ్ చేయడం జరిగింది. సుజనా చౌదరి గారు అసెంబ్లీలో మన జరిగింది కదా అంతా. నేనేమంటానంటే మానిటరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మేడం. మీరు అడిగింది వ్యాలిడ్ ప్రశ్న. అక్కడ ఇంకా మిగతా సమస్యలు ఉన్నాయి కదా, అవి ఎప్పుడు తీసుకొస్తారు, ఏం చేస్తారు? ఆల్రెడీ కొన్ని వచ్చేసాయి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సార్ రావడం వేరు, సెటప్ పెట్టడం వేరు, కార్యకలాపాలు జరగడం వేరు. కార్యకలాపాలు జరిగి అక్కడ వచ్చి పెట్టేంత వరకు కూడా వచ్చేసింది అంటే ఎవడ ఎండో మేడం. వాళ్ళకి కావాల్సిన నీళ్లు కానీ, ల్యాండ్ కానీ, రోడ్లు కానీ, ఇవన్నీ ఇప్పుడు మీరు ఛానల్కి వచ్చి డిబేట్ చేయాలంటే మీకు రోడ్డు మార్గం లేకపోతే మీరు రాలేరు కదా. కాబట్టి అట్లాగనే వాళ్ళందరినీ కూడా మనం ఛానలైజ్ చేసుకోవాలి. అది చంద్రబాబు నాయుడు గారు చేస్తారు, శక్తివంతంగా చేస్తారు, అందులో డౌట్ లేదు. ఎందుకంటే హైటెక్ సిటీ కట్టినప్పుడు కానీ, లేకపోతే హైదరాబాద్ని ఒక మాన్యుమెంట్ గా తయారు చేయడంలో కానీ ఆయనకు ఒక దక్షత ఉంది. వీటన్నిటికంటే కూడా ఈరోజు ఒక చిరస్మరణీయంగా నారాయణ గారు ఆయన ఏదైతే ఆ నారాయణ కాలేజీని మెట్టు కూర్చి ఒక శత్రు దుర్భేద్యం లాగా దాన్ని తయారు చేశారో, ఈరోజు ఆంధ్రప్రదేశ్ అట్లా నిర్మాణం చేయబోతున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ఆయనకి ఇది జీవన సాఫల్యం. ప్రతి మనిషికి ఎక్కడ పుడతారు, ఎక్కడ పోతారు, కానీ ఈ రోజు ఒక ప్రపంచ స్థాయి నగరాన్ని నిర్మాణం చేసే అవకాశం. ఇంకొక ప్రశ్న బీజేపీ వాళ్ళకి, ప్రపంచ స్థాయి నగరం అని మీరు ఎలాగో అన్నారు. ఓపెనింగ్ లో నర్రా శ్రీధర్ గారు కూడా ఇది వరల్డ్ క్లాస్ సిటీగా రావడానికి ల్యాండ్ రావడం ఇది అద్భుతం అండి అన్నారు కదా మీరు అందరూ కలిసి. ఇక్కడ నేను అడిగేది ఏంటంటే, కేంద్రం దీన్ని ఒక రాష్ట్ర రాజధాని వ్యవహారంగా చూస్తోందా, లేదా ఒక వరల్డ్ క్లాస్ నగరం నిర్మిస్తున్న దాంట్లో మేము భాగస్వామ్యంగా ఉన్నాం కాబట్టి ఇది మాకు ప్రెస్టేజ్ గా చూస్తుందా? ఇప్పుడు మనం నగరాన్ని డెవలప్ చేసుకోవడం లేదు ఇది చెప్పాల్సిందే మీరు గతంలో. ఎందుకంటే మీరు కోర్టులకి అప్పుడు చెప్పినప్పుడు అది రాష్ట్ర వ్యవహారం, ఇది ఏళ్ల వ్యవహారాలు అన్నారు మీరు. ఇప్పుడు దీన్ని ఒక రాష్ట్ర వ్యవహారంగా వస్తున్నారా? కేంద్రం కూడా భాగస్వామ్యంగా ఉన్న వరల్డ్ క్లాస్ నగర నిర్మాణంలో మేము పార్టిసిపేషన్ చేస్తున్నామని చూస్తున్నారా? మా బాధ్యత ఎంతవరకు అంటే నిధులు ఇవ్వడం వరకు మా బాధ్యత, దాన్ని నిర్మాణం చేయడం రాష్ట్రం బాధ్యత. కాబట్టి నిధులు ఇచ్చే విషయంలో మా చిత్తశుద్ధి ఉంది. ఈరోజు దీన్ని వరల్డ్ స్థాయి క్యాపిటల్ గా మారాలంటే అనేక మంది సినిమా పరిశ్రమ ఇక్కడ రావాలి, ఫార్మా పరిశ్రమ. ఇప్పుడు హైదరాబాద్ లో ఉండే పరిశ్రమల్లో 80% ఆంధ్రులు ఉన్నాయి. అంటే సినిమా రంగం కావచ్చు, ఫార్మసీ, దేశ గర్వకారణంగా చూడాలి అన్నప్పుడు మీరు కూడా రావాలి కదా, ఎక్కువ పార్టిసిపేషన్ ఉండాలి కదా. మళ్ళీ ఇప్పుడు రాష్ట్ర వ్యవహారం అని అంటున్నారు. ఆయన సినిమా రంగంలో సంబంధించిన వ్యక్తి. సినిమా పరిశ్రమని ఇక్కడికి షిఫ్ట్ చేయండి. అదేవిధంగా ఫార్మా కంపెనీస్ ఉన్నాయి ఇక్కడ, రెడ్డిస్ ల్యాబ్, అనేక కంపెనీలు ఆంధ్రకు సంబంధించిన కంపెనీలు ఉన్నాయి, ఇక్కడ షిఫ్ట్ చేయండి. అంటే కనీస విభాగాలు పెట్టండి. అంటే ఎప్పుడైతే ఇక్కడికి పరిశ్రమలు షిఫ్ట్ అవుతాయో అప్పుడు డెవలప్ అవుతుంది. ఇప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీ ఉంది, రామోజీరావు గారు కట్టారు. అలాంటి సిటీని ఇంకో దానికి నిర్మాణం చేయండి, స్థలాలు తీసుకోండి. ప్రభుత్వం ఉదాహరణ ఇవ్వడానికి సిద్ధంగా సార్, అది ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు పిలిపిస్తారు, ఇది పెట్టండి వచ్చి. మీరు ఎలా చూస్తున్నారు? ఇది రాష్ట్ర వ్యవహారంగా చూస్తున్నారా? వరల్డ్ క్లాస్ సిటీలో పార్టిసిపేషన్ లో మేము కూడా భాగం కింద చూసి ఇన్వాల్వ్మెంట్ ఉందా అన్నదాన్ని మీరు చెప్పట్లా. అమరావతి నిర్మాణాన్ని మేము చాలా పవిత్రమైన బాధ్యతగా తీసుకుంటున్నాం. ఎందుకంటే అమరావతి అనే నిర్మాణం ఒక చారిత్రక ప్రదేశం కాబట్టి. రాష్ట్ర వ్యవహారం కాదు, వరల్డ్ క్లాస్ సిటీ నిర్మాణంలో మీరు పార్టిసిపేషన్ భాగస్వామ్యమే. మనం అందరం మనం బతికుండంగా దీన్ని కానీ పొజిషన్. విల్సన్ గారు ఒక్క నిమిషం మేడం, మీకు ఒకటి గుర్తు చేస్తాం మేడం. చెప్పండి. 2014-19 మధ్యన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు, ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు ఉన్నప్పుడు అమరావతి క్యాపిటల్ కి సంబంధించి ఆయన విదేశీ పర్యటన ఆస్థానా అనేటువంటి ఒక దేశానికి వెళ్ళినప్పుడు ఆ దేశంలో ఆ క్యాపిటల్ చాలా అద్భుతంగా ఉంది. బాబు గారు మీరు కూడా ఒకసారి వెళ్ళి ఆ టూర్ వేస్తారంటే అక్కడ మేయర్తో వాళ్ళతో మాట్లాడరండి, వరల్డ్ క్లాస్ సిటీ అవటానికి వాళ్ళ సలహాలు కూడా తీసుకోండి అని ఆ రోజుల్లో మోదీ గారు చంద్రబాబు నాయుడు గారు పనిగట్టి చెప్పి, ఈయన ఒక ప్రధానమంత్రిగా ఉండి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పి పంపినారు. కాకపోతే తర్వాత పరిస్థితుల్లో రాజకీయ పరిస్థితులు అనేకమైనటువంటి కాబట్టి క్లారిటీగా అడిగాను నేను. అన్ని 5 ఏళ్ళు చూస్తున్నారు కాబట్టి ప్రజలు, అదొక రాష్ట్ర వ్యవహారమా, కేంద్రం ప్రతిష్టాత్మక వ్యవహారమా? అంటే కేంద్రం కొత్త నిర్మాణం, ఇప్పుడు గాంధీనగర్ ఎట్టయితే నిర్మాణం చేసినప్పుడు కేంద్రం సహకరించిందో ఇప్పుడు ఇక్కడ కూడా సహకరిస్తుంది, ఇంకా ఎక్కువ సహకరిస్తుంది. మీరు గాంధీనగర్లు ఇచ్చింది 5,000 కోట్లు, ఈరోజు మొన్న అమరావతికి ఇచ్చిందే 15,000 కోట్లు, ఇంకా 10,000 కోట్లు 15,000 కోట్లు ఇవ్వబోతున్నారు. అంటే ఈరోజు ప్రపంచం, భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వనంత నిధులు అమరావతికి మనం ఇస్తున్నామంటే, ఇప్పుడు అమరావతిని వరల్డ్ క్లాస్ క్యాపిటల్ అయితే ఇండియాకే కదా ఫేము.
కాబట్టి ఏ అది రోజు అందుకే జనసేన అడుగుతున్నాను, మీ కేంద్రం ఇది ప్రతిష్టాత్మకంగా చూస్తోందా? మీరు దీన్ని అమ్మయ్య ఇప్పటికి వచ్చారు పాయింట్ కి. ప్రతిష్టాత్మకంగానే తీసుకుంటున్నాం. అందులో 45 సంస్థలు ఇచ్చారంటే అర్థం వాట్ ఇస్ ఇండికేషన్. కాబట్టి ఈ రోజు హైదరాబాద్ లో ఎయిమ్స్ ఎప్పుడు వచ్చింది? అదే ఎయిమ్స్ ఇక్కడ దరిదాపు 2500 కోట్లతో మనం కట్టాం కదా. అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే యుద్ధ